హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తున్న యాజమాన్యాలపై జీవీఎంసీ చర్యలు తీసుకోవాలని కన్స్యూమర్ రైట్స్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షులు వికాస్ పాండే డిమాండ్ చేశారు. బీజేఎఫ్ లో ఆర్గనైజేషన్ సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా వికాస్ పాండే మాట్లాడుతూ ప్రజల పక్షాన ఆందోళనకు సిద్ధంగా ఉన్నామన్నారు. షాపింగ్ కాంప్లెక్స్, సినిమా థియేటర్లు, మాల్స్ లో వినియోగదారుల నుంచి అడ్డంగా పార్కింగ్ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. మొత్తం గత ఆదివారం 15 నగరంలో గల వరుణ్ ఐనాక్స్, చిత్రాలయ మాల్, సిఎంఆర్ మాల్, అలాగే పలు సినిమా థియేటర్లు, కమర్షియల్ కాంప్లెక్స్ లలో పర్యటించి అక్కడ వాహనదారుల నుంచి వసూలు చేస్తున్న వ్యవహారాన్ని తెలుసుకున్నామన్నారు. దీనిపై అక్కడి వారిని నిలదీస్తే సంబంధం లేని సమాధానాలు చెప్తున్నారని పేర్కొన్నారు. ఫీజు వసూలుతో పాటు ఇక్కడ పార్కింగ్ చేసిన వాహనాలు పోతే తమకు ఎలాంటి బాధ్యత లేదని బోర్డులు పెట్టి చెప్తున్నారని, ఇది దారుణమన్నారు. సీసీ కెమెరాలు కూడా ఉంటాయని, వాహనాలు పోతే ఎవరికి ఎలాంటి బాధ్యత లేదని చెప్పటమేంటని ప్రశ్నించారు. దీనిపై వారందరికీ తాము నోటీసులు అందజేస్తామన్నారు. మన రాష్ట్రంలో పార్కింగ్ ఫీజ్ ఒక వర్డ్ యూజ్ చేసి ప్రతి షాపింగ్ మాల్ వాళ్ళు కానీ, సినిమా థియేటర్స్ వాళ్ళు కానీ 20 రూపీస్ నుంచి 40 రూపీస్, 50 రూపీస్, ఒకసారి 100 రూపీస్ వరకు కూడా కలెక్ట్ చేస్తున్నారు. ఇది టోటలీ వైలేషన్ ఆఫ్ ద రూల్ అండి. 1987 అపార్ట్మెంట్ యాక్ట్ 31 పరంగా అయితే ఖచ్చితంగా పార్కింగ్ ఫ్రీ ప్రొవైడ్ చేయాలి. పార్కింగ్ కోసం ₹1 కూడా కన్స్యూమర్స్ దగ్గర నుంచి కలెక్ట్ చేయకూడదు. బట్ ఇది జరుగుతూనే ఉంది. లాస్ట్ 7 months బ్యాక్ ఫిబ్రవరి 27th కి మన సర్వే విశాఖపట్నం సిటీలో మొత్తం సర్వే చేసి కలెక్టర్ కి, జాయింట్ కలెక్టర్ కి అండ్ జీవీఎంసీ కమిషనర్ కి మెమోరాండం తో పాటు డిమాండ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. బట్ అందులో అలాంటి స్పందన వాళ్ళు తీసుకోలేదు, యాక్షన్ కూడా తీసుకోలేదు. సింపుల్ గా ఇప్పుడు ప్రెసెంట్ కమిషనర్, జీవీఎంసీ కమిషనర్ అప్పుడు జాయింట్ కలెక్టర్ ఉండేది, తన మీడియా వాళ్ళకి పిలిపించి ఒక మీడియాలో ఒక నోటిఫికేషన్ ఇచ్చేసింది తప్పకి తీసుకోకూడదు, ఒక రిజల్యూషన్ పాస్ చేయకూడదు. సో మా రిక్వెస్ట్ ఏంటంటే కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ కి ఒక రిజల్యూషన్ పాస్ చేసి ప్రతి షాపింగ్ మాల్స్ ఓనర్స్ కి, థియేటర్స్ ఓనర్స్ కి వాళ్ళు లెటర్ పంపిస్తే ఒక్క సెకండ్ లో డబ్బు కలెక్ట్ చేయడం స్టాప్ అయిపోతుంది. బట్ ఇది జరగట్లేదు. సో మన ప్రతి థియేటర్స్ కి, షాపింగ్ మాల్స్ కూడా మెమోరాండం తో పాటు మెమోరాండం ఇచ్చాను, డిమాండ్ లిస్ట్ కూడా ఇచ్చాను. మళ్ళీ మొన్న ఆదివారం మళ్ళీ సర్వే మనం చేస్తే షాపింగ్ మాల్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే సిఎంఆర్ కానీ, ఐనాక్స్ కానీ, మన చిత్రాలయ మాల్ వాళ్ళు కానీ మనం వెళ్ళినప్పుడు ఒక 2 hours 3 hours వరకు పార్కింగ్ ఛార్జెస్ తీసుకుని ఆపేస్తున్నారు. బట్ మళ్ళీ నెక్స్ట్ డే సేమ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది, మళ్ళీ తీసుకునే స్టార్ట్ అయిపోతుంది.